గంటలకే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఎక్స్కవేటర్లతో చేరుకుని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో నిర్మాణదారులు అడ్డుపడి ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ వారిని పక్కకు నెట్టి నిర్మాణాలను కూల్చివేశారు. రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు రియల్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములలో దర్జాగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ వాహనాలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. నస్పూర్లో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులను పక్కన పెట్టి పేదవాళ్ల నివాస గృహాలను కూల్చివేస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ తహసీల్దార్ వనజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, నస్పూర్ సిఐ సంజీవ్, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎవరున్నా ఇక్కడికి వచ్చి మాట్లాడమని మేము ఏం తినమంటున్నాం ఒక్కటి కూడా ఆడలేదు. మొత్తం పునాదుల కానీ మొత్తం नहीं పోవే ఆడే బిచ్చ పోడా ఏం చేస్తాం మరి ధర్మ